హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఏం చేద్దామంటే చికెన్ కర్రీ చేయబోతున్నాను. చికెన్ కర్రీకి ఏమేమి కావాలో ఐటమ్స్ చూద్దాం. చూడండి, ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్, చికెన్, ఇలాగా కారం, పసుపు, ఉప్పు ఈ మూడు కూడా మ్యాగ్నేట్ చేసుకొని కలిపి ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత పచ్చిమిర్చి, కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక కళాయి పెట్టుకోవాలి, దానిలో కాసింత ఆయిల్ వేసుకోవాలి. చూసారా, ఈ ఆయిల్ని ఉల్లిపాయలు, మనం చిన్నగా తరుపుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగాలి. ఇవి బాగా వేగి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. వస్తే బాగా టేస్ట్ వస్తుంది. చికెన్ బాగా వేగేలాగా మనం మగ్గించుకోవాలి. చూసారా, ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేగినాక మనం పక్కన మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్, దీన్ని అంతటినీ కూడా ఈ దీనిలో వేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకోవాలి. మనప్పుడు ఇదంతా బాగా వేగేలాగా చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఆ వాటర్ కూడా ఇంటి వరకు కూడా ఉంచుకోవాలి. దీన్ని కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మా పాప ఏం చేస్తుందో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారా, ఇలా మ్యాగ్నెట్ అవుతుంది కదా చక్కగా. ఇందులోనికి కాసింత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిసాక ఇంకా 2 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. చూసారా, దగ్గరికి అవుతుంది కదా కర్రీ. ఇప్పుడు కాసింత వాటర్ వేయాలి. ఇందులో తక్కువ వాటర్ వేస్తేనే మంచిది, మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ వాటర్ కన్నా. ఇలా వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపాలి బాగా. సరిపోతుంది. కుక్కర్లో కాకుండా ఇలాగా కళాయిలు, ఈతపాలు ఇలా ఉంటాయి కదా ఇంట్లోనే, వాటిలో వండుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ముక్కది ఎక్కువ విడిపోకుండా బాగుంటుంది అన్నమాట. ఇలా కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతుంది కదా, అప్పుడు మనం మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంటకి కావాల్సిన సామాన్లన్నీ ఇలా అయిపోయి కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు కూర కూడా ఉడుకుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ప్లీజ్. చూసారా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఫైనల్ లుక్ ఇదనమాట. చాలా సూపర్గా ఉంది, ఎమ్మీగా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.